హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక విషయం అయితే చెప్తానండి, నాకు తోచింది నేను చెప్తాను. నచ్చినట్లయితే చూడండి, లేకపోతే లేదు. అయితే నేను చెప్పేది కూడా అబ్బాయిల కోసం, అది మ్యారేజ్ చేసుకునే అబ్బాయిల కోసం. ఎందుకంటే ఈ రోజులలో అమ్మాయిలు అయితే చాలా విధంగా ఉన్నారు. అంటే అమ్మాయిలని అయితే అందరినీ అయితే అనకూడదు, కొంతమంది అయితే. ఎందుకంటే ఇంకా జాబ్ చేసే అమ్మాయిలు అయితే ఫస్టే మనం మాట్లాడుకోవాలి. ఏమని, ఏం చేస్తున్నా ఏంటనేసి అన్ని వివరాలు అయితే తెలుసుకోవాలి. ఆ అమ్మాయి వయసు, శాలరీ ఎంత వస్తుంది, శాలరీ వస్తే ఇలా ఉంటుంది, ఇంట్లో ఖర్చు అవుతుంది, ఇలా ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మనకే వస్తుంది అనే వర్తిస్తుంది అనేది అయితే చెప్పాలి. అంటే అమ్మాయిలు కొంతమంది ఎలా ఉన్నారంటే జాబ్ చేసినా కానీ చాలా డీసెంట్గా ఉండే అమ్మాయిలు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా ఈ రోజుల్లో అమ్మాయిలు డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఏ ఫీలింగ్ రాదు. కొంతమందికి అయితే ఇంకా చిన్నప్పటి నుంచి ఏం లేకుండా కొంచెం మామూలుగా బతికిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం జాబ్ గురించి తెలిసేసరికి, జాబ్ వచ్చేసరికి వాళ్ళు ఏదోలాగా ఫీల్ అయిపోయి ఇంకా నేను జీవితాన్ని జయించేసా, నాకు ఇంకెవరితో పని లేదు అని అనుకుంటారు. అలాంటి అమ్మాయిల గురించి కొంచెం ఆరా తీసి చూసి చేసుకోండి. అంతా చెప్పేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ ఎలాగో చెప్తారు, అబ్బాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇలా ఉంటుందని వాళ్ళే దాచిపెడతారు. మళ్ళీ అమ్మాయిలు కొంతమంది దాచిపెట్టేసి చేసుకున్నాక నాకు అట్లా ఇష్టం లేదు, నాకు ఇట్లా ఇష్టం లేదు, నా శాలరీతో బతుకుతున్నారు అని చాలామంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. ఫ్యామిలీ పరంగా అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కేవలం డబ్బే కాదు జీవితం అంటే. డబ్బు ఉన్నా లేకున్నా మనం ఆ రోజు తినేసి రేపటి కోసం వెతుక్కున్నా కానీ హ్యాపీగా ఉన్నామా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఏమంటారు ఫ్రెండ్స్? అవును కదా. అదే మనకి కొన్ని కోట్లు ఉన్నా కానీ హ్యాపీ లేకపోతే అది అవసరం అంటారా? ఆ డబ్బు అవసరమా? డబ్బునైతే మనం తినలేం కదా. డబ్బునైతే మనం ఏది ఎంతవరకు ఖర్చు చేసుకోవాలో అంతవరకు ఖర్చు చేసుకోగలం. అందుకని మంచిగా ప్రతి విషయం అమ్మాయితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకోవాల్సి వస్తుంది. అట్లా కొంతమందిలో చాలా అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని ప్రతిదీ కూడా చూసి ఎంచుకోండి. అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో. అబ్బాయిలు కూడా మంచిగా ఉన్నారని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వాడికి బాధ్యత ఉంటుంది అబ్బాయికి. అమ్మ నాన్నలంటే మీ పేరెంట్స్ అవసరం లేదు, మా పేరెంట్స్ అవసరం ఉంటుంది. అమ్మాయిల తరపు వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది, అబ్బాయిలకి వెళ్ళి ఒకలాగా ఉంటుంది. అట్లా అనుకుంటే మాకు ముగ్గురండి, 2 పాపలు 1 బాబు. మరి అమ్మాయిలు అయితే హ్యాపీగా ఉంటుండ్రు అత్తమామలతో ఈ రోజు వరకు కూడా. కానీ కొంతమంది అత్తమామలు అంటే వద్దు, ఆడపడుచులు వద్దు, నాకు శాలరీ ఉంది, నేను సాదుకుంటాను, నేను వచ్చేయి అంటారు. వాడు ఎలా పెరుగుతాడంటే పుట్టిన దగ్గర నుంచి మొత్తం తానే పెంచినట్లుగా మాట్లాడతారు. అందుకని అలాంటి అమ్మాయిల కోసం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చూసి చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఒకలాగా నటిస్తారు, ఏమి తెలియని అమాయకుల్లాగా నటిస్తారు. ఆ తర్వాత చూపిస్తారు. కానీ చూపిస్తారు, అది ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? అట్లా చేసి తప్పుగా అనుకొని చేసిన వాళ్ళే నష్టపోతారు తప్ప ఎవరు నష్టపోరు. మంచిగా ఈరోజు కలెక్టర్ జాబ్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అత్తమామలతో, ఆడపడుచులతో, భర్తతో హ్యాపీగా ఉండి జీవితాంతం జీవించాలి. ఎస్పీ, డిఎస్పీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. జాబ్ చేయని వాళ్ళు ఎవరండి ఈ రోజులలో? అమ్మాయిలు చాలామందే ఉన్నారు. కొంతమంది ప్రౌడ్గా ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అందుకనే ప్రతిదీ కూడా మొత్తం మాట్లాడుకొని నటించుతారు కూడా మళ్ళీ మన ముందు. ఏంటో ఏమి తెలియనంత అమాయకులుగా ఎట్లా మనం కూర్చోమంటే కూర్చోడం, నిలబడమంటే నిలబడడం. పెళ్ళికి ముందు, పెళ్ళి అయిన తర్వాత చూపిస్తారు తడాక. కానీ ఎవరు చూస్తారండి ఆ తడాక? చూడరు కదా. అందుకని దయచేసి యువతికి చెప్తున్నాను, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా అన్నీ చూసి చెప్పుకొని అన్నిటికీ ఓకే అన్నాకనే పెళ్ళి చేసుకోండి. ముఖ్యంగా జాబ్ చేసే అమ్మాయిలు అయితే అసలు చేసుకోవద్దని చెప్తాను, నాకు తెలిసైతే. ఎందుకంటే వాళ్ళు ఒకలాగా ఫీల్ అవుతారు. మనం ఎంత ప్రేమించినా నా జాబ్ కోసమే, నా డబ్బు కోసమే. ప్రేమ ఇలా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎలాగ చెప్తాం? ప్రేమించడమే తప్ప మనకి ఇంకా వేరే ఉద్దేశం తెలియదు.
కానీ ఏదో ఒక రోజు తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులే ప్రేమించారు, అత్తమామ ప్రేమించాలని రూల్ అండి లేదు కదా. మన పిల్లలే అనేసి మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. నేను జాబ్ చేస్తున్నా కదా అందుకని అని ఫీల్ అవుతారు. అందుకని ఫ్రెండ్స్, దయచేసి మధ్యతరగతి కుటుంబాల ఉన్న వాళ్ళ అమ్మాయిలకు జాబులు ఉంటే మాత్రం చేసుకోకండి. ఫస్ట్ నుంచి హై లెవెల్గా ఉండి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా గ్రహించి చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మరి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కామెంట్ అయితే పెట్టండి, అంటే మీకు ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి. సరేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.